క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో దేవుని మాటని ధ్యానం చేసుకుంటే, దేవుడు మాట్లాడుతున్నాడు. యెషయా గ్రంథము ప్రవచనాలు. యెషయా గొప్ప ప్రవక్త కలిగిన వ్యక్తి. మరి ఆ ప్రవక్త దేవుడు అతనితో, ప్రజలతో, అందరితో మాట్లాడుతూ ఉన్నారు. యెషయా గ్రంథము 57:18 అంటాడు, నీ ప్రవక్తను చూచి తిని నేను నిన్ను స్వస్థపరిచెదని. దేవుని ద్వారా నీ ప్రవర్తన దేవుడు ఈరోజు వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. అందుకనే మరి తిమోతితో పౌలు గారు చెప్తా ఉన్నారు, తిమోతి నీ లోపల దాన్ని నువ్వు సరి చేసుకో అంటున్నాడు. ఈ దినాల్లో చాలామంది కూడా మన ప్రవర్తన మార్చుకోకుండా, మన పద్ధతులు మార్చుకోకుండా, మన ఆలోచనలు మార్చకుండా మరి ఎన్నో విధంగా ప్రార్థన చేస్తే ప్రభు ఏమాత్రం కూడా మరి ఆలకించడు. ఎందుకంటే ప్రవర్తన మార్చుకోవాలి, మన నడకను మార్చుకోవాలి, మన తీరు మార్చుకోవాలి, మన ఆలోచనలు మార్చుకోవాలి. మరి అప్పుడు దేవుడు మనం ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా మన ప్రవర్తన చూస్తాడు. చాలామంది కూడా మరి ఏదైనా బాధ్యతగా అప్పగించాలంటే ఒక ధన విషయాలు కానీ, ఇంటి విషయాలు కానీ, ఇలా ఆస్తి విషయాలు కానీ, పొలం విషయాలు కానీ, ఒక ఉద్యోగ విషయాలు కానీ మరి నమ్మకం చాలామంది ఉంటారు. ఉన్నాలో దానిలో నమ్మకస్తులు చూస్తూ ఉంటారు. నమ్మకస్తుల్ని, మంచి ప్రవర్తన కలిగిన వాళ్ళని, మంచి ఆలోచన కలిగిన వ్యక్తుల్ని, క్రమంగా వచ్చే వాళ్ళని చూసి ఖచ్చితంగా అతన్ని ఎన్నుకొని బాధ్యత మొత్తం అప్పగించి మరి ఏది కావాలన్నా అది కూడా వాళ్ళకి సహాయం చేస్తూ ఉంటారు ఓనర్ గారు. అలాగే దేవుడు కూడా మన ప్రవర్తనను చూస్తూ ఉంటాడు, మన ఆలోచనలు చూస్తూ ఉంటాడు, మన నడతను చూస్తూ ఉంటాడు. ఎలాగ నీవు ప్రవర్తిస్తున్నావు, ఎలా మాట్లాడుతున్నావు, మందిరానికి వచ్చినప్పుడు ఎలా ఉన్నావు, బయటికి వెళ్ళిన తర్వాత నువ్వు ఎలా ఉన్నావు, మరి నా సన్నిధిలో ఎలా ఉన్నావు, మరి బయటికి వెళ్ళిన తర్వాత నువ్వు చేసే పని ప్రవర్తన, అయ్యా నీ చేసే ప్రవర్తన కొద్ది కూడా మంచిది కాదు అని చెప్తుంటారు. మీరు ప్రార్థన చేస్తున్నారు కదా, వాక్యం వింటున్నారు కదా, చర్చికి వెళ్తున్నారు, కానీ నీ ప్రవర్తన ఇంకా మారలేదని చెప్తూ ఉంటారు. అందుకని ప్రవర్తన మారాలి, ఎవరా నీ నడకను మారాలని దేవుడు వాక్యం చెప్తుంది. అది మాట్లాడితే ఖచ్చితంగా మనల్ని అది ఎటువంటి వ్యాధి అయినా దేవుడు మనల్ని స్వస్థపరుస్తాడు. దేవునికి స్తోత్రం కలుగా. హల్లెలూయా. స్వస్థపరిచే యెహోవా. అందుకే ఏబు గ్రంథము మరి ఆ 5వ అధ్యాయము 17వ వాక్యం ద్వారా నేను గాయపెట్టేవాడు నేనే, గాయాన్ని మానిపించేవాడు నేనే అంటున్నాడు. దేవుడురా గాయాన్ని మానిపించేవాడంట. గాయం ఎందుకు పెడతాడు? పిల్లల మాట వినకపోతే మనం తల్లిదండ్రుల వారు బాధిస్తూ ఉంటాం, కొడతా ఉంటారు, చెడతా ఉండి వాళ్ళని ప్రవర్తన మార్చుకోవాలని